హలో గైస్, నేనైతే వీడియో అయితే వచ్చేసాను. ఇవాళ నేను చేయబోయే ఐటెం ఏంటంటే కొబ్బరి అచ్చు. దీనికోసం అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటామో నేనైతే చెప్తాను. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. అదైతే ఎండాకాలంలో తింటే మంచిది. ఇప్పుడైతే నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ మొదటగా అయితే మనమైతే కొబ్బరి అయితే తీసుకోవాలి. కొబ్బరి తీసుకున్న తర్వాత మనకు దానికి ఎంత తురుముకుంటాం కదా, ఆ తురుముకున్న తర్వాత దానికి ఎంత బెల్లం కావాలో అంత తీసుకుంటాము. ఆ బెల్లం తర్వాత యాలకులు ఇవన్నీ వేసుకుంటే టేస్టీగా వస్తుంది. ఎప్పుడైతే నేనైతే తురుముకునేసాను. ఆ తురుముకున్న తర్వాత అయితే మనమైతే గ్యాస్ వెలిగించుకునేసి గ్యాస్ మీద పెనం అయితే పెట్టుకుంటాము. పెనం పెట్టుకున్న తర్వాత అయితే పెనం కొంచెం హీట్ అయిన తర్వాత మనకు కావాల్సినంత బెల్లం అయితే వేసుకుంటాము. ఆ బెల్లం వేసిన తర్వాత అయితే ఆ పెనం అనేది హీట్ అయిన తర్వాత బెల్లం కొంచెం హీట్ అయిన తర్వాత అది బాగా కరుగుతుంది. ఆ కరిగిన తర్వాత అది కొద్దిగా చూడండి ఆ ఫ్లేమ్లోకి వస్తుంది. ఆ ఫ్లేమ్లోకి వచ్చిన తర్వాత మనమైతే ఏం చేయాలంటే గెంటి తీసుకొని కలిపెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా నేను కలిపెడుతున్నాను కదా, ఆ విధంగా మీరు కూడా కలిపెట్టుకోండి. మీకు కావాలంటే కొద్దిగా చక్కెర కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మేమైతే బెల్లంతోనే బాగుంటుందని బెల్లం వేసుకున్నాము. మీరు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే అది చూడండి ఆ ఫ్లేవర్లోకి వచ్చింది. ఆ ఫ్లేవర్లోకి వచ్చిన తర్వాత మనం ఇంకా ఒక ఒక 15 మినిట్స్ దాకా అలా అలా కలిపెడుతూ ఉంటే బెల్లం అనేది మంచి లేత పాకంలోకి రావాలి. అప్పుడు లేత పాకం వచ్చినప్పుడు మనం తురుముకున్న కొబ్బరి అయితే దాంట్లో వేసేసుకొని కలిపెట్టుకుంటాము. అప్పుడైతే మనం అనుకున్న కొబ్బరి అచ్చు అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి కొంచెం అది పాకం అనేది కొంచెం కొంచెం గట్టిగా అయింది. అయితే ఆ పాకాన్ని మనం బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ కానీ మనం తీసుకున్న బెల్లం దాన్ని బట్టి ఒక గ్లాసు కానీ 1.5 గ్లాసు కానీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చూడండి బాగా కలిపెట్టుకుంటున్నాను. అది బాగా కలిపెట్టుకున్న తర్వాత పాకం అనేది బాగా కరుగుతూ ఉంది బెల్లం అనేది. ఆ కరిగిన తర్వాత అయితే మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. ఇది ఒక 2 or 3 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మనం చెప్పాను కదా టేస్ట్ కోసం యాలకులు మీకు కావాలంటే మనం అయితే అది జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే చూడండి అలా అనేసాం కదా, అలా అనిన తర్వాత అయితే మనం చెప్పాను కదా కొద్దిగా వాటర్ తీసుకోవాలని. నేనైతే ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ యాడ్ చేసుకున్న తర్వాత పాకం అనేది ఒక బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఆ బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మనమైతే బాగా కలిపెట్టుకోవాలి. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో ఆ విధంగా పొగలు వచ్చేదాకా మీరు కూడా బాగా కలిపెట్టుకోండి. ఆ బాగా కలిపెట్టుకున్న పాకాన్ని అయితే చూడండి అది లేత పాకం వచ్చింది. ఆ లేత పాకం ఇంకా మనం కలిపెట్టుకుంటే అది అనేది ఇంకా లేత పాకంలోకి వస్తుంది. బెల్లం ఏమన్నా గట్టిగా ఉంటే అది కరిగి మళ్ళీ మామూలుగా లేత పాకంలోకి వస్తుంది. ఆ లేత పాకం వచ్చేదాకా మనం బాగా కలిపెట్టుకోవాలి. తర్వాత అయితే మీరు మీ ఇంట్లో ఈజీ వే ఇదైతే బెల్లం అచ్చు చేయడానికి. అది చేయడానికైతే ఈజీ వే. అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది తినడం వల్ల మన బాడీలో ఐరన్ పర్సంటేజ్ పెరుగుతుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ. మీరు ట్రై చేయండి. ఇదైతే టేస్టీ సూపర్గా వస్తుంది. ఇప్పుడైతే చిన్నప్పుడు అయితే మేమైతే షాప్కి వెళ్ళి అది పనిగా పోయి తెచ్చుకునేది. అది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. అందుకనే నేనైతే చిన్నప్పుడు చాలా టేస్టీగా మామూలుగా బాగా తినేది నేనైతే. ఇప్పుడైతే అది బాగా పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక మనమైతే తీసుకోవాలి అది కొబ్బరిని అయితే. ఆ కొబ్బరిని కొద్ది వేసుకున్న తర్వాత మనము కలిపెట్టుకోవాలి. ఇప్పుడైతే మొత్తం వేసేసాను చూడండి. అది పాకం మొత్తం వేసిన తర్వాత అయితే మనమైతే బాగా కలిపెట్టుకోవాలి. ఆ కొబ్బరికి ఆ పాకం బాగా పట్టాలి. ఆ పట్టిన తర్వాత అయితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మనం బాగా కలిపెట్టుకున్న తర్వాత ఆ పట్టిన కొబ్బరికి బాగా బెల్లం పాకం అనేది బాగా పట్టుతున్న తర్వాత మనమైతే ఒక 6 మినిట్స్ అలా కలిపెట్టుకొనేసి దాని అయితే దించుకుంటాము. దించుకున్న తర్వాత అయితే కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఆరనిచ్చి మనమైతే నేను చెప్పా కదా ఆ అచ్చులాగా చేసుకోవాలి. అచ్చులాగా చేసుకున్న తర్వాత ఆ అచ్చు అనేది మనం మామూలుగా రౌండ్గా చేసుకోవాలి. అదైతే అచ్చులో అయితే నేను చేసాను.
చేసిన తర్వాత అచ్చులు వచ్చేసాయి. నేనైతే ఒక టేస్ట్ చేసుకుంటాను. అదైతే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో తయారు చేయండి. ఇదే సింపుల్ వే అండ్ ఈజీ వే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.